ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమానాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి తణుకు నియోజకవర్గంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేస్తారు. వీరున్నారు, వీరితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు? అంటే ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినటువంటి రాతలు చూస్తే పూర్తిగా మహిళలను అవమానించే విధంగా, మహిళా తల్లులందరినీ కూడా అవమానించే విధంగా ఆయన రాతలు రాయటం జరిగింది. దాన్ని మళ్ళా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. నిజంగా వారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే చాలా అమానుష్యం. ఎప్పుడూ కూడా మహిళలను ఆ విధంగా మాట్లాడినటువంటి చరిత్ర ఏ పేపర్ కూడా లేదు. దానికి ఒత్తాసు పలుకుతూ ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో దానికి పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిసి రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నామకరణం చేయడం జరిగింది. మీకు అది ఇష్టమా కాదా అనేది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. దాన్ని ఆసరాగా తీసుకుని మీరు చేస్తున్నటువంటి ట్రోలింగ్ చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా ఉంది. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడికి రాతలు మానేసి కోతలుగా మారినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడా కూడా నిజమైనటువంటి పత్రిక నడపట్లేదు. క్యాలెండర్గా వేసేయాలి చంద్రబాబు నాయుడికి ఒత్తాసు పలకటమే రాధాకృష్ణ ప్రధాన ఎజెండాగా తీసుకున్నాడు. ఆయన కనుక తక్షణమే క్షమాపణ చెప్పకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఏబిఎన్ కేంద్రాలను కూడా అడ్డుకుంటామనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మేడం చెప్పండి, ఏం చేస్తారు? ఆడవాళ్ళను కూడా పూర్తిగా కించపరిచే విధంగా, తల్లిని కూడా చెల్లిగా భావించి ఏకంగా సంబంధాలు చూస్తారని చెప్పని వ్యాఖ్యలు చేయడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి వెన్నెముకే లేదని చెప్పని అంటే ఏ విధంగా వస్తారు? ఎలాంటి మీరు గమనించాలి, గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళకి ఎంత గౌరవం ఇచ్చారంటే మహిళ తన తాళ్ళ మీద తను నిలబడే విధంగా జగనన్న గారు గవర్నమెంట్ పనిచేసింది. ఆ పని మీరు గుర్తుపెట్టుకునే విధంగా ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. మహిళ బయటకు వెళ్ళాలంటే భయపడే రోజులు అయిపోయినాయి. ఒక చిన్న పిల్లకాడ నుంచి వృద్ధాప్యం 75 సంవత్సరాల ఆడ మనిషి కూడా బయటకు వెళ్ళడానికి చాలా భయభ్రాంతులతో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు మీరు మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు భార్యకి చెల్లికి కూడా తేడా తెలియకుండా మీరు ప్రవర్తించడం చాలా దుర్మార్గము. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మీ భార్య ఉండుంటే చనిపోయారు కాబట్టి, లేకపోతే ఆవిడే ఉండుంటే మీకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ఆవిడే చేసేవారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు గమనించాలి, ఒక పార్టీకి అండగా ఉండొచ్చు, కానీ మరి ఇంత దారుణంగా ఒక మహిళను కించపరిచే విధంగా మీరు దుర్మార్గ పనులు చేయడం చాలా ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి. ఎందుకంటే మహిళను ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు నెలకొంటారని మన సంస్కృతి చెబుతుంది. అలాంటి మహిళ మీద మీరు ఎంత దుష్ప్రచారం చేయడం తగిన పరిష్కారం కాదు. ఎందుకంటే వెంటనే మీరు ఇప్పుడు అది తెలుసుకుని వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హోంమంత్రి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఏమేమి చూస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? అదే ఇప్పుడు హోంమంత్రి గారు, మినిస్టర్ గారు ఉన్నారు, అనిత గారు ఉన్నారు. ఆవిడ కూడా ఈ ఖండించాలి. ఎందుకంటే ఆవిడ కూడా ఒక మహిళ పట్ల ఆవిడ అండగా ఉండి హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మహిళ అందరి తరపున ఆవిడ బాధ్యతగా నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆవిడ కూడా ఏమాత్రం ఖండించకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఒక మహిళ అయ్యుండి కూడా పార్టీకి అండగా ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా ఒక మహిళ కించపరుస్తూ ఉన్నా ఆవిడ నోరు మెదపడం ఆవిడకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళను అంటే ఆవిడ కూడా ఒక మహిళ కాబట్టి మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే మహిళ కించపరుస్తున్నారు, ఆవిడ కూడా తోటి మహిళగా ఆవిడ కూడా ఖండిస్తే మహిళలందరి తరపున మేము చాలా సంతోషిస్తాము. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఏ అవాంతరాలు వచ్చినా వెంటనే ఒక భూతం బయటకు వస్తుంది. ఆ భూతమే ఏబిఎన్ రాధాకృష్ణ. ఈవేళ అతను ఎంత కుసంస్కారంగా మాట్లాడాడంటే, మన వైసీపీ భార్యల్ని మీ చెల్లెళ్ళుగా భావించి సంబంధాలు చూడమనేటువంటి కుసంస్కారానికి దిగజారాడంటే ఈ పత్రిక, ఆ ఏబిఎన్ ఛానల్ యొక్క గొప్పదనం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈనాడు మావిగన్ అనే ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది చాలా సముచితమైన ప్రతిపాదన. దాని విలువేంటో తెలుసుకోలేని స్థితిలో ఒక అమరావతి అనే అభూతాన్ని కల్పించి అదేదో భూతల స్వర్గం చేస్తానని అభూత కల్పన చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు కదా, ఇంకొక 2 టర్ములు అతని అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దాన్ని ఏ రూపంలోనూ కూడా రాజధానిగా తీర్చిదిద్దలేడనేది జగమెరిగిన సత్యం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన అనేది అటు పోర్టుకి కానీ, ఇటు ఎయిర్పోర్ట్కి కానీ, ఇటు రైల్వే స్టేషన్కి కానీ, అటు పారిశ్రామికంగా కానీ
ఏ రంగంగా చూసినప్పటికీ కూడా చాలా అనువైన ప్రాంతం, అనుకూలమైన ప్రాంతం. దాన్ని పక్కదారి పట్టించే దాంట్లో భాగంగానే ఇవాళ ఏబిఎన్ రాధాకృష్ణ ఈ బూతు కోతలు కోస్తున్నాడు. కాబట్టి దాన్ని అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఏం చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఈ వ్యాఖ్యలు చాలా అమానుషం. ఎందుకంటే మా మహిళలను కించపరిచే విధంగా రాష్ట్రంలో ప్రతి మహిళ ఆవేశపూరితమైన వాతావరణంలో ఉంది. అందరినీ రెచ్చగొట్టే ధోరణిగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యవహరించారు. జర్నలిజం అంటే కొన్ని విలువలు ఉంటాయి. ప్రజలకు కొంచెం మంచి సందేశం ఇవ్వాలి, మంచి వార్తలు రాయాలి. అలాంటిది ఒక పార్టీకే కొమ్ము కాసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక పార్టీకే ఏదో కరపత్రంలా పనిచేసి వైసీపీ నాయకులు భార్యల్ని చెల్లెలుగా భావించి పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటే అది ఎంతవరకు వెళ్ళింది? ఇది చాలా దారుణం, ఘోరం. అందరూ కూడా చాలా బాధపడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. హోంమంత్రి లాంటి వాళ్ళే ఖండించట్లేదు. హోంమంత్రి గారే ఒక మహిళ, వారే ఖండించట్లేదంటే ఈ విషయం చూడండి. ఎంత ఆలోచించండి మహిళలు, రాష్ట్ర మహిళలు, మీరు ఆలోచించండి. ఈ వ్యాఖ్యలు వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు స్వభావం? వీళ్ళని వెంటనే అరెస్టు చెయ్యాలా లేదా? వెంటనే అరెస్టు చేయవలసిన అవసరం ఉంది. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు చాలా అమానుషం, దారుణం. ఇలాంటివి మేము ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున. ప్రధానంగా వీరంతా కూడా ఒకటే కోరుకుని బస్సు కనపడుతుంది. ఎవరైతే రాధాకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. కేవలం టీడీపీకి సంబంధించి కరపత్రికగా మారిపోయినటువంటి ఆంధ్రజ్యోతి కానీ మరేపు రాధాకృష్ణ కానీ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వెంటనే ఏబిఎన్ రాధాకృష్ణ అరెస్ట్ చేయాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేస్తున్న బస్సు కూడా కనపడుతుంది. ఇది సంతోష్ రాజు, సాక్షి, తణుకు నుంచి.